ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోస్ ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం ఇక్కడ చాలా మంచి గుర్తింపు ఉంది. వాళ్ళు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ స్టార్ హీరోస్ అందరితో పాన్ ఇండియా బాట పడుతూ వరుస సక్సెస్లు సాధిస్తున్నారు. ఇక హీరోయిన్స్ మాత్రం కొన్ని సినిమాలకే పరిమితమవుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. మరి అలాంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తద్వారా వాళ్ళు చేయబోతున్న సినిమాలతో ప్రేక్షకులను ఎలా మప్పిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక అక్కినేని ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా పనిలేదు చెప్పుకోవాల్సిన. ప్రస్తుతం ఆ ఫ్యామిలీలో ఉన్న హీరోస్ అందరూ సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక నాగచైతన్య హీరోగా రాణిస్తున్నప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. ఇక ఇంతకు ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఇక రీసెంట్ గా శోభితాని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె కూడా హీరోయిన్ కావడంతో పెళ్లి తర్వాత ఆమె సినిమాలో నటిస్తుందా లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే వచ్చాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శోభిత తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలో రాణించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. నాగచైతన్య, నాగార్జున దీనికి ఒప్పుకుంటారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే అక్కినేని వారి ఇంటి కోడలు పెళ్లి తర్వాత సినిమాలో నటించకూడదు అని వాళ్ళు ఒక నిబంధన అయితే పెట్టినట్టుగా తెలుస్తోంది. కానీ హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడంతో వాళ్ళు పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుతం శోభిత సైతం సమంత మాదిరిగా సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తుందా? ఈ విషయంలో నాగచైతన్య ఒప్పుకుంటాడా? నెక్స్ట్ శోభిత ఏం చేయబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురు వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ మాత్రం కావడం లేదు. తమ తోటి హీరోస్ భారీ విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్న క్రమంలో వీళ్లు మాత్రం వెనకబడిపోవడం వాళ్ళ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరేదైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపుకు తిప్పుకుంటున్న స్టార్ హీరోస్ అందరితో పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం. ప్రస్తుతం ఉన్న హీరోస్ అందరూ పాన్ ఇండియా స్టార్ హీరోస్ గా వెలుగొందుతుంటే అక్కినేని ఫ్యామిలీ హీరోస్ మాత్రం పాన్ ఇండియా హీరోస్ గా మారలేకపోతున్నారు.